ఈరోజు వీడియోలోకొచ్చి స్టాండర్డ్ గ్లాస్ లెర్నింగ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2012లో స్టార్ట్ అయిందనమాట. స్టాండర్డ్ గ్లాస్ లెర్నింగ్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ని తయారు చేస్తూ ఉంటుంది. అలాగే ఫార్మాసిటికల్కి కెమికల్ సెక్టర్కి ఐటమ్స్ సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇది క్యాపబిలిటీగా మేనేజ్మెంట్ ఎంటైర్ ప్రొడక్షన్స్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. మొత్తం అంతా ఇన్ హౌస్లోనే చేస్తూ ఉంటుంది. ఎవరి మీద ఆధారపడి ఉండదు అనమాట. అలాగే కంపెనీ ప్రొవైడ్ టర్కిన్ సొల్యూషన్స్ కానీ ఇంక్లూడింగ్ డిజైన్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీ, ఇన్స్టాలేషన్, అలాగే మెయింటెనెన్స్ కూడా అన్ని కంపెనీయే చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే కంపెనీ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో చూసుకుంటే రియాక్షన్ సిస్టము, స్టోరేజ్, సెపరేషన్, డ్రైయింగ్ సిస్టము, ప్లాంట్, ఇంజనీరింగ్ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ వచ్చి స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ వచ్చి గ్లాస్ లిండ్ మెటీరియల్స్ అన్ని స్టెయిన్లెస్ స్టీల్, నికెల్ అలాయ్ ద్వారా తయారు చేస్తూ ఉంటుంది అనమాట ఐటమ్స్ అన్నీ. అలాగే కంపెనీ యొక్క క్లయింట్స్ చూసుకుంటే మనకి అర్బిందో ఫార్మా లిమిటెడ్ అని, సిసిఎల్ ఫుడ్ అండ్ బెవరేజ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని, అలాగే క్యాడిలా ఫార్మాసిటికల్ లిమిటెడ్ అని, డెక్కన్ ఫైన్ కెమికల్స్ అని చెప్పి, అలాగే దసామి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ అని, లారస్ ల్యాబ్ అని చాలా కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. పిరామల్ లిమిటెడ్ అని చెప్పి ఇవన్నీ క్లయింట్స్ ఉన్నారనమాట ఈ కంపెనీకి. అలాగే కంపెనీ వచ్చి మనకి 8 స్టేట్లో బిజినెస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆఫీసెస్ కూడా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసుకుంటే 8 ఉన్నాయి హైదరాబాద్, తెలంగాణలో. అలాగే ఆఫీసెస్ చూసుకుంటే బరోడా గుజరాత్లోని, అంకలేశ్వర్ అని ముంబై మహారాష్ట్రలోని, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో కూడా సేల్స్ టీమ్స్ కూడా ఉన్నాయి. జార్ఖండ్, గుజరాత్, చెన్నై తమిళనాడు, న్యూఢిల్లీ, బెంగళూరు కర్ణాటక, విజయవాడలో పాన్ ఇండియా రీచ్ కూడా ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే అసెట్స్ చూసుకుంటే 2022లో 298 crores ఉంటాయి. అలాగే మార్చ్ 2023లో 347 అనమాట. అలాగే మార్చ్ 2024లో చూసుకుంటే 665 crores ఉంది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 756 ఉందన్నమాట. అసెట్ ఇయర్ ఆన్ ఇయర్లో పెరుగుతూనే ఉంది. అలాగే రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో పెరుగుతూనే ఉందన్నమాట. 2022లో 241 crores ఉంటే 2023లో 500 crores ఉంది. మార్చ్ 2024లో చూసుకుంటే 549 crores ఉంది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో 312 crores అనమాట. హాఫ్ ఆఫ్ ది ఇయర్లోనే మనకి 300 crores వచ్చింది కాబట్టి ఇంకో 6 monthsలో ఇంకో 300 crores వస్తే దగ్గర 600 crores రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 2022లో 25 crores ఉంటే 2023లో 53 crores అనమాట. అలాగే మార్చ్ 2024లో చూసుకుంటే 60 crores ప్రాఫిట్ వచ్చింది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 36 crores ప్రాఫిట్ వచ్చిందనమాట. అలాగే నెట్వర్త్ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో నెట్వర్త్ పెరుగుతుంది. అలాగే అప్పు కూడా పెరుగుతూనే ఉందన్నమాట ఇయర్ ఆన్ ఇయర్లో. 2022లో చూసుకుంటే 69 crores అప్పు ఉంటే మార్చ్ 2024లో చూసుకునేటప్పటికి 129 crores ఉందన్నమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 173 crores అప్పు ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే రిటర్న్ ఆర్ఓఈ చూసుకుంటే 20.74% ఉంది. ఆర్ఓసి చూసుకుంటే 25.49% ఉందన్నమాట. అప్పు చూసుకుంటే 0.32 ఉంది. రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 20.74 ఉందన్నమాట. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 5.70 ఉందన్నమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ చూసుకుంటే స్టాండింగ్ గ్లాస్ లెర్నింగ్లో మనకి టోటల్ ఇన్కమ్ 5496 crores ఉండే, ఫేస్ వాల్యూ 10 ఉందన్నమాట. అలాగే పిఈ 40 ఉంది. ఇప్పుడు లిస్ట్ అవ్వబోయే కంపెనీ ఇది. అలాగే జిఎం పార్ట్లో చూసుకుంటే టోటల్ మిలియన్స్లో చూసుకుంటే మనకి 34,665 million ఉంది. ఫేస్ వాల్యూ కూడా 2 ఉందన్నమాట. పిఈ కూడా 30 ఉంది. హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ చూసుకుంటే కూడా పిఈ 56 ఉంది. థర్మాక్స్ లిమిటెడ్ కూడా 81 పిఈ ఉందన్నమాట. రాజ్ ఇండస్ట్రీస్ చూసుకుంటే 52 ఉంది పిఈ. అలాగే టోటల్ ఇన్కమ్లో పరంగా చూసుకుంటే చాలా చిన్న కంపెనీ అనమాట ఈ ఐపీఓది. అలాగే పిఈ చూసుకుంటే కూడా కొంచెం ఈక్వల్గానే తీసుకొచ్చారు, 40 ఉంది. అలాగే ఈ కంపెనీ యొక్క స్ట్రెంత్ చూసుకుంటే ఏంటంటే ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఫార్మాసిటికల్కి, కెమికల్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇన్నోవేటివ్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉండడం వల్ల ఇది ఫార్మాసిటికల్కి, మ్యానుఫ్యాక్చరింగ్ కెమికల్స్కి హై వాల్యూ కూడా ఇస్తూ ఉంటుంది. లొకేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా యూస్ చేస్తూ ఉంటారు అనమాట. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు క్లయింట్స్ ద్వారా. అలాగే కన్సిస్టెంట్గా ట్రాక్ రికార్డ్ కూడా చేస్తూ ఉంటారు. ప్రాఫిటబుల్ గ్రోత్ కూడా ఉందన్నమాట. వీక్నెస్ ఏంటంటే 50% ఓఎఫ్ఎస్ అనమాట. ప్రమోటర్స్ వాళ్ళ షేర్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే కంపెనీ వాల్యుయేషన్స్ ఇంకో కొంచెం చీపర్గా తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉన్నాం. అలాగే ఈ ఐపీఓని ఎందుకు తీసుకొచ్చారంటే వర్కింగ్ క్యాపిటల్ గురించి అనమాట.
అలాగే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ద్వారా కంపెనీ వచ్చి పర్చేస్ చేస్తుందనమాట మిషనరీ ఎక్విప్‌మెంట్స్‌కిని. అలాగే ఉన్న అప్పుని కొంచెం తగ్గించుకుంటూ ఉంటుందనమాట పార్ట్ గన్ పేమెంట్ చేసి. అలాగే ఇంజినీరింగ్ ఇండస్ట్రీ అనమాట సబ్సిడీ కంపెనీకి. దానికి కూడా మెటీరియల్స్ సబ్సిడీ అవన్నీ చేసుకోవడానికనమాట. అలాగే ఇనార్గానిక్ గ్రోత్‌లో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అవి చేయడానికనమాట. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్‌కి ఐపీఓని తీసుకొచ్చారు. అలాగే ఈ ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే 6 జాన్ ఓపెన్ అవుతుందనమాట. క్లోజ్ డేట్ వచ్చి 9 జాన్ అనమాట. అలాట్‌మెంట్ చూసుకుంటే 9 జాన్ అలాట్ అవుతుంది. లిస్టింగ్ వచ్చి 10 జాన్ అవుతుందనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 133-140 పర్ షేర్ అనమాట. లాట్ సైజ్ వచ్చి 107 షేర్స్ ఉంటాయి. టోటల్ సైజ్ చూసుకుంటే ఐపీఓది 410 కోట్లు అనమాట. అందులో 210 కోట్లు ఫ్రెష్ ఇష్యూ, అలాగే 200 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ అనమాట. ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹10 పర్ షేర్. రిటైల్‌లో ఒక లాట్ ఉంటుంది కాబట్టి 107 షేర్స్ వస్తాయి కాబట్టి ₹14,980 పెట్టాల్సి వస్తుంది. వెబ్సైట్ వచ్చి మనకి కేన్ఫోటెక్ టెక్నాలజీస్‌లో అలాట్‌మెంట్ తెలుస్తుందనమాట. ఓవరాల్‌గా ఐపీఓ రివ్యూ ఏంటంటే వాల్యుయేషన్స్ బానే ఉన్నాయన్నమాట. ఇంకా చీపర్‌గా కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నాయి ఈళ్ళకి. అలాగే సెక్టర్ కూడా మంచిగా ఉంది. కాంపిటీషన్ కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేశారనమాట కాంపిటీటర్స్ కూడా. ఓవరాల్‌గా చూసుకుంటే బ్యాలెన్స్‌డ్ ఐపీఓ అనమాట. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే లిస్టింగ్ గెయిన్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్‌లో కూడా అప్లై చేయొచ్చనమాట. ఎందుకంటే ఈళ్ళు ఉన్న అప్పుని కూడా తగ్గించుకుంటున్నారు కాబట్టి, ఈ లాంగ్ టర్మ్‌కి కూడా మనం అప్లై చేసుకున్న మంచి లాంగ్ టర్మ్‌లో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయొచ్చనమాట. ఇప్పుడైతే గ్రే మార్కెట్ పెనుగొండలో ప్రస్తుతానికైతే డిమాండ్ లేదనమాట. ఇంకా ఇప్పుడే అనౌన్స్ అయింది కాబట్టి మేబీ 1, 2 డేస్‌లో ఇంకా ఐపీఓ స్టార్ట్ అయ్యే లోపల ఇంకా వాల్యుయేషన్స్‌లో బట్టి ఇంకా జీఎంపీని డిమాండ్ అలాగే యాంకర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్లీ సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో, కంపల్సరీ అప్లై చేయవలసిన ఐపీఓ. థాంక్ యూ ఫర్ వాచింగ్.